రెండు కాళ్ళు క్రాస్లో నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వస. రిలీజ్ ఓజస్వస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. ఎడమర్చే నాభిస్థానం. కుడి చేయి చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్. పొట్టను వ్యాకోచింపజేసి బ్రీత్ అవుట్. పొట్టని సంకోచింపజేసి అంటే లోపలికి లాక్తుంది. 10 శ్వాసలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు విడిచి పాదాలు మోకాళ్ళు పట్టుకోండి. రెండు చేతులు 180 degrees. మర్కటాసనం ఫస్ట్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ బెండ్. పాదం మీద పాదము, మోకాలు మీద మోకాలు. Slowly release. Right side. కాళ్ళ మధ్య దూరం పెట్టుకోండి. మర్కటాసనం సెకండ్ పొజిషన్. రెండు చేతులు బాడీ తిరువైపులో 180 degrees. లెఫ్ట్ సైడ్ పెయిన్. ఎడమ పాదం దగ్గర కుడి కాలు, కుడి మోకాలు వస్తుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. తల ఎడమ. అబ్జర్వ్. న్యూట్రల్ పొజిషన్ కూడా అబ్జర్వ్. థర్డ్ పొజిషన్ చూద్దాం. రెండు కాళ్ళు చాపుకుంది. రైట్ లెగ్ అప్. ఫోల్డ్. ప్రెస్. ఏకపాద పవన్ ముక్తాసన్ విత్ సింగిల్ లెగ్. అర్ధ పవన ముక్తాసన్. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చేతులను విడదీస్తూ మళ్ళీ ఇలా దగ్గరికి లాక్కోవడం, మళ్ళీ వదిలిపెట్టడం. ఇలా చేయడం వల్ల మోకాలికి చాలా మంచి ఎక్సర్సైజ్. కంటిన్యూగా ఉండలేని వాళ్ళు అలా చేసుకోవాలి. ఉండగలిగితే మాత్రం ఇది బెస్ట్ ఆసనం. అపాన వాయువు సంచారం సరిగ్గా లేనప్పుడు నాభిస్థానం తీవ్ర సమస్యలు మొదలవుతాయి. వెరికోస్ లేని వాళ్ళేమో తొడ కిందగా చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. ఇది పాదాన్ని మీ వైపుకి లాక్కున్నారా? అది ఇంపార్టెంట్. పాదాన్ని మీ వైపుకి లాక్కోవాలి. దాన్ని ఫ్రీగా పడేయకూడదు.
నెమ్మదిగా ఎడమ అరిచే సపోర్ట్ తోటి కుడి మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి లాక్కోండి. ఎడమ కాలు పక్కనే బయట వైపుకి లాక్కోండి. తలేమో కుడివైపు. పాదం పడుకోబెట్టేయండి ఉషా గారు. చాపిన కాలు పడుకోబెట్టేయండి. ఆ కాలు పాదాన్ని నిలబెట్టారు కదా, దానివల్ల మీకు తుంటి దగ్గర ప్రెషర్ తగ్గిద్ది. అలా పడేయండి. చాపిన కాలు పాదం నిలబెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ పాదాన్ని పడుకోబెట్టారు కదా, తొడ భాగాన్ని బిగించండి. ఏ కాలైతే చాపించామో దాన్ని బిగించండి తొడ భాగం దగ్గర. ట్వంటీ టైమ్స్ అయిపోతే స్లోలీ రిలాక్స్. రిలాక్స్. శరీరం అంటే మెయిన్ తుంటి భాగము, హిప్ జాయింట్, ఇవి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. స్లోగా లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. ఇక్కడ ఫోల్డ్ చేసిన పాదం మాత్రం నిలబెట్టాలి. ఆ కాలు కూడా అవతలికి, రెండో కాలు ముద్ది అవతలికి తీసుకెళ్ళినప్పుడే పడుకోబెట్టాలి. స్లోలీ కుడి అరిచే సపోర్ట్ తోటి ఎడమ మోకాల మీద పెట్టి ఎడమ మోకాల్ని కుడివైపు లాక్కుంది. తల ఎడమ వైపు ఉంటుంది. చాపిన కాలు పాదం పడుకోబెట్టారు కదా, కడభాగాన్ని బిగించదు. Slowly relax. Observe. Fourth position. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. రైట్ లెగ్ అప్, కుడి అరిచి, అదే ఎడమ అరిచేతులు.
చేయలేని వాళ్ళు థర్డ్ పొజిషన్ మళ్ళీ చేసుకోండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. థర్డ్ పొజిషన్ ఎటువంటి సమస్యలు ఉన్నా భయపడకుండా చేసుకోవచ్చు. ఒక్క హెర్నియా వాళ్ళు ఒక్కరే చేయకూడదు. హెర్నియా వాళ్ళకి ఏంటంటే పొట్ట మీద ప్రెషర్ పడకూడదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి చేతిలో, తల ఎడమ వైపు. Slowly relax. Observe. Slowly relax. నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గరికి చేర్చుకోండి. కాళ్ళు చాపే, కుడి పాదాన్ని పడుకోబెట్టండి. ఎస్ఐ జాయింట్ ఇచ్చారు. కుడి కాలు వీలైనంతగా సైడ్ స్ట్రెచ్ ఫోల్డ్ చేసుకుంటూ బాగా తొడ దగ్గరికి, ఎడమ కాలు తొడ దగ్గరికి కుడి పాదం తీసుకొచ్చు, కాలు గజ్జి దాకా తీసుకొచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ మోకాలు మీద పెట్టండి, మళ్ళీ ముందుకు చాపండి. ఈ విధంగా. ఉషా గారు అర్థం కాకపోతే ఒకసారి చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే చూడండి ఫస్ట్, తర్వాత చేయండి. కాలు చాపాక రివర్స్ తీసుకోండి. ఇలా వెనక్కి కాలు మెడని వెనక్కి లాక్కుంటూ చేస్తే రివర్స్ అయిపోతుంది. సుజాత గారు అర్థమైందా? అర్థమైందా? చెయ్యండి చూస్తా. అది ముందుకు కదా, ఇప్పుడు వెనక్కి తిప్పండి మళ్ళీ. అంతే అంతే. కాలు మెడమ వాటంగా వెనక్కి వచ్చేది. అంతే. మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారా? ఎవరికైనా అర్థం కాక చేయొద్దండి, దగ్గరికి వచ్చి చూస్తా. ఇప్పుడు కుడికాలు తీసుకోండి, అదే ఎడమ కాలు, కుడికాలు అయిపోయింది. ఒకవేళ మీరు పొరపాటుకు వేరే కాల్ చేస్తే అదర్ లెగ్ చేసుకో. కొంచెంసేపు బాస్పట్లు వేసుకొని కూడా ఉండొచ్చు, చేయాలంటే ఇబ్బందిగా ఉంది. సో కొంచెంసేపు ఉండిపోండి. కుడికాలు ఒక కాలు ఫోల్డ్ చేసి బాస్పట్టులో వేసేసి.
reverse. Slowly relax. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కకు ఉంచుకుని ఆల్టర్నేట్ లెగ్ హిప్ మూమెంట్ ఇవ్వండి, పైకి లాగు. ఒకసారి ఇటు చూడండి ఉషా గారు, ఇలా కుడికాలు లాగా, ఇప్పుడు ఎడమ కాలు ఇలా ఒకసారి అది ఒకసారి ఇది లాక్కోవాలి. ఓకేనా? అర్థమైందా? చేయండి 20 times. ఒకేసారి రెండు తొడలు బిగిస్తూ వదిలి. Slowly relax. Setubandhasan position. నడుము ఛాతి భాగం పెరుగుతుంది. Slowly relax. కందరాసన్. పొత్తి కడుపును బిగించి శ్వాసను వదిలేశాక లుంబార్ లిఫ్ట్ అంటే నాభి స్థానం దగ్గర ఉన్న వెనుకోసం లిఫ్ట్ చేస్తాం. కాలు మెడలు లేపండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడికిలు కింద పెట్టి ఉత్తాన పాదాలు. రైట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. పల్స్ కూడా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. బోత్ లిప్స్. Slowly relax. నౌకాసన చేద్దాం. డీప్ బ్రీతింగ్. Slowly relax. సెకండ్ టైంకి రెడీ అవ్వం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు తల కింద పెట్టుకొని లిఫ్ట్ పైకి, అప్పర్ బాడీ లిఫ్ట్ పైకి వచ్చేయండి. వాటర్ తీసుకోండి.
హంస గీత స్వాధ్యాయం ఓన్లీ 5 minutes లోపల కంప్లీట్ చేస్తాను. ఫ్యాన్ కొంచెం తగ్గించుకోలేదు, ఒక ఫ్యాన్ వాయిస్ వస్తుందా? వస్తుంది, వాయిస్ వస్తుంది. త్రిగుణాలు ఇక్కడ హంసగీత స్వామి తేజోమయానంద పుస్తకంలోది వాళ్ళు రాసింది. త్రిగుణాల గురించి చెప్తున్నారనమాట. మనందరికి తెలిసిందే కదా, భగవద్గీతలు కూడా త్రిగుణాల గురించి చెప్తారు. ఏమేమి త్రిగుణాలు ఉంటాయి? ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తిలో 3 కంపల్సరీ ఉంటాయి. కాకపోతే ఎక్కువ తక్కువ నిష్పత్తి, అంతే తేడా. అంటే కొంతమందిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తమగుణం. అందువల్ల ఆ గుణాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటిని అధిగమించి సత్వగుణం పెంపొందించుకో ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదా రజోగుణం పెంచుకోవాలి, లేదా తమగుణం తగ్గించుకోవాలి. అది కూడా ఇంపార్టెంటే. అది ఒకటి పెంచుకోకుండా తగ్గించుకోగలిగితే చాలు, ఆటోమేటిక్గా ఇట్లా 3 ఉంటాయి. చెప్తా, ఇలా 3 తీసుకున్నాం అనుకోండి. మనకి ఇది తమగుణం, ఇది రజోగుణం, ఇది సత్వగుణం. ఇప్పుడు మనము సత్వగుణంలోకి రావాలి, కానీ మనలోనేమో తమగుణం చాలా ఓవర్గా ఉంది. అంటే ఏంటి? బద్ధకం, నిర్లిప్తత, నిరాసక్తత. అంటే ఏది అన్ని పాపం లోపలేమో చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ మనసు సహకరించదు, శరీరం కూడా సహకరించదు. కారణం ఏంటి? వాళ్ళల్లో తమగుణం ఎక్కువ ఉండదు వల్ల. సో వీళ్ళు అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా సత్వగుణంలోకి జంప్ చేయకూడదు, బోర్ల పడతారు. అసలు 2వ రోజుకే దెబ్బకిచ్చి అసలు ఇదేం బాగా హాయిగా నేనున్న గుణమే నాకు బాగుంది అనుకుంటే స్థాయికి వెళ్ళిపోతాయి, ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఈ తమోగుణం నుంచి ముందు రజోగుణం వరకు వస్తే చాలు, సత్వగుణం అక్కర్లేదు అసలు వీళ్ళకి. తమోగుణం వాళ్ళకి సత్వగుణం పెంపొందించుకోవాలని ఆరాట పడకూడదు. ఆరాటం ఎవరికి ఉండాలి? రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఆరాటం ఉండాలి. అంటే ఒక మెట్టు ఎక్కడం తేలిక కదా, ఒకేసారి 2 మెట్లు ఎక్కితే కష్టంగా ఎక్కుతాం, మళ్ళీ రోజు ఎక్కాల్సి వస్తుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది, కంఫర్ట్ ఉండదు. సో మన బాడీ ఏంటి, మన శరీరం ఏంటి, దానికి తగ్గట్టుగా ఆసనాలు వేయాల్సిందే, అలాగే మనము ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే, దానికి తగ్గట్టుగానే పుస్తకాలు కూడా చదువుకోవాల్సిందే. ఇప్పుడు మీరు తమోగుణంలో ఉన్నారు, మెడిటేషన్లో కూర్చోబెడితే ఏమవుతుంది? తమోగుణం ఇంకెక్కువ అయింది. ఎందుకు? హాయిగా ఉంటుంది అలా కూర్చోవడం, హాయిగా. వీళ్ళే మెడిటేషన్ అని ఫీల్ అయిపోతుంటారు, కానీ అది తెలియని ఒక నిరాసక్తత, బద్ధకము, నిర్లిప్తత, ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పాపం. అంటే అగాధంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటి మనం చేయాల్సింది? వీళ్ళకి ఎక్కువ యాక్టివిటీ ఇవ్వాలి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం స్వాధ్యాయంలో. చింత, ఎవరికైతే చింతలు ఎక్కువగా ఉంటాయో కారణం ఏంటంటే వాళ్ళకి పని తక్కువగా ఉందని అర్థం. అంటే వాళ్ళ మైండ్కి ఉండవలసినంత పని కల్పించలేదు వాళ్ళు, అందువల్లే వాళ్ళ మైండ్లో తమో గుణం బాగా ప్రకోపిస్తూ ఉంది. సో దానికి బెస్ట్ మార్గం ఏంటంటే బుర్ర ఆలోచనలు చేయలేనంత స్పీడ్గా పని చేసుకుంటూ ఉండాలి. అది ఏ పైన ఇవ్వచ్చు, అంటే కష్టం శారీరక శ్రమ కాదు అక్కడ, అంటే మనసు ఆలోచన చేయలేనంతగా బిజీగా ఉంచుకోవాలి మనమే. ఒక సత్సంగానికి వెళ్ళడం, లేకపోతే మంచి చేస్తున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం, వాళ్ళ గురించి 1కి 4 సార్లు అనుకోవడం. మీకు నచ్చిన కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళని చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది, అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, నేను అలా అవ్వాలి, అలా అనుకోవడం. ముందు మన స్థాయిలో మన దగ్గరలో ఉన్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ మోటివేషన్గా తీసుకోవాలి. ఆటోమేటిక్గా తర్వాత సాధువులు వాళ్ళు చెప్పే మాటలు చెవికి ఎక్కుతాయి, ముందే ఎక్కువ. ఎందుకు? సాధువులు చెప్పేవి పక్కగా సాత్విక గుణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ తమ గుణం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇది జరిగే పనేనా, సాధ్యమేనా, వీళ్ళు ఇన్ని చెప్తున్నారు ఏంటిది అని ఒక 5-10 నిమిషాలు వినంగానే ఆ వీడియోలు కూడా క్లోజ్ చేద్దాం అనిపించింది. ఎందుకు? అది మనము ఆ స్థాయిలో, అంటే ఆ రోజుకి ఆ తమ గుణంలో ఎక్కువగా ఉండబట్టి ఈ సత్వగుణంలో మాటలు నచ్చు. ఒక 5 minutes కూర్చోవచ్చు, పర్వాలేదు, చెప్పులు వదిలేసి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమి. సో ఆ విధంగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా 3 గుణాల్లో నుంచి ఒక దాంట్లోకి ఇంకో దాంట్లో మారాలి అంటే ఫస్ట్ తమో గుణాన్ని వదిలించుకోవాలి. తమో గుణము అంత ఎక్కువ లేదు, పర్వాలేదు, కాకపోతే రజోగుణము సత్వగుణం ఉంది అనుకుంటే
రజోగుణం వాళ్ళు ఏం చేయాలంటే సత్వగుణంలో రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతిదీ కూడా లౌకిక సంబంధమైన విషయాల్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో అదేదో కొంచెం ఆధ్యాత్మికంగా పెడితే ఇంకొంచెం నాకు అంటే భగవంతుడికి దగ్గర అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, ఇలాంటి ఆలోచనలు చేయాలి. ఎవరు? రజోగుణం వాళ్ళు. ఎందుకు? వీళ్ళకి శారీరకంగా చాలా బలంగా ఉన్నారు, కానీ సత్వగుణం వీళ్ళకి తమోగుణం ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తమోగుణం వస్తున్నప్పుడల్లా అర్థం ఏంటి? ఊరికే లౌకిక విషయాలు వాటి కోసం వెంపర్లాడడం ఎక్కువైందని అర్థం. తమోగుణం పెరుగుతుందంటే, అంటే స్వార్థం పెరుగుతుందంటే. రజోగుణం చేయడం వేరు. రజోగుణంలో కూడా ప్రకోపించే కొద్దీ తమోగుణంలోకి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే స్వార్థం అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇటు రాబోయి ఇటు వెళ్ళిపోతారు. ఈ 3 మెట్లు ఉన్నాయి కదా, దీంట్లో ఇటు బ్యాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో నా రజోగుణం నేను దాన్ని వేరేగా వాడుకోవాలి. ఒక సమాజ సేవకు వాడాలి, లేదంటే ఇంకెవరికైనా ఏదన్నా వాళ్ళకి సంబంధించి హెల్త్కి నా యాక్టివిటీ ఉపయోగపడేటంటే ఏం కావాలి, ఇలా అనుకుంటూ రజోగుణం చేస్తే, రజోగుణంలో ఉంటే సత్వగుణంలో కంపల్సరీ వచ్చేస్తారు. సో ఇది. సో సత్వగుణం వాళ్ళు మరి ఇటు రారా అంటే వస్తారు. ఎందుకు? వీళ్ళకి పుస్తక జ్ఞానం ఎక్కువైపోయి చదువు ఎక్కువైపోయి ఒకసారి ఏమనిపిస్తుంది అంటే నాకే అన్నీ అర్థమైపోతున్నాయి, వేదాలు ఉపనిషత్తులు అన్నీ అర్థమైపోతున్నాయి అని ఒక అహంకారం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ అహంకారం రాకూడదు. అది రాకూడదు అంటే ఏం చేయాలి? ఆ భగవంతుని కృప వల్లే కదా నాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి, ఈ సబ్జెక్టు ఈ నాలెడ్జ్ అంతా అర్థమవుతుంది. లేకపోతే ఈ సత్వగుణం నాకు వచ్చింది అంటే ఆ భగవంతుడి యొక్క కృపే కదా అనే ఫీలింగ్ తోటి ఉండాలి ఎప్పుడు. అంటే నిరంతరం కృతజ్ఞతాభావం. అంటే ఆ పుస్తకం చదువుతున్నా, ఆ పుస్తకం నేను చదవడానికి కారణమైన వాళ్ళు ఎవరు, లోతుల్లోకి వెళ్ళాలి. రూట్ కాజ్ అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఆ పుస్తకం చదవడానికి నీ కళ్ళు ముందు అవసరం, నీ మనసు ఒప్పుకోవాలి, నీ బుద్ధి ఒప్పుకోవాలి చదవాలి అని. అవన్నీ ఒప్పుకోబట్టే, సహకరించబట్టే కదా ఆ పుస్తకం చదవగలిగాం. ఒక గ్రాంధికి మంచి పుస్తకాలు, సో ఆ భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు చదవగలిగామంటే అది నాది కాదు గొప్ప, నాకు చుట్టూరా పరిస్థితులు అనుకూలించబట్టి నేను చేయగలిగా. ఇలా అనుకుంటూ ఉంటే అహంకారం పెరగకుండా ఉంటుంది, సత్వగుణంలోంచి దిగజారకుండా ఉంటాం. సో ఎప్పుడు ఈ 3 గుణాల్లోంచి ఎప్పుడు దిగజారుతూనే ఉంటాం. సో ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్తూ ఉంటాం. మనమే రోజు ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకొని, ఇంట్రాస్పెక్షన్ చేసుకొని మనం దిగజారకుండా తమోగుణాన్ని తగ్గించుకుంటూ, 3 కంపల్సరీ ఉంటాయి. తమోగుణం తగ్గించుకుంటూ కాస్త రజోగుణంలో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఈ రజోగుణం ఆల్రెడీ, తమోగుణం అసలు వీళ్ళకి లేదనుకోండి, రజోగుణం కంపల్సరీ సత్వగుణం పెంపొందించుకోవాలి, లేకపోతే ఇటు వెళ్తారు. ప్రమాదం అయితే ఉంది, 3 తిరుగుతూనే ఉండాల్సిందే. కాకపోతే అదేదో తమోగుణంలో తిరగకుండా ఫస్ట్ 2 గుణాల్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనికి యోగం అద్భుతంగా పనికొస్తుంది. స్వాధ్యాయం అంటే ఇప్పుడు మనం చేస్తుంది మంచి మంచి పుస్తకాలు, మంచి విషయాలు డిస్కస్ చేసుకోవడం, వినడం, ఇలాంటివి చేయడం వల్ల సత్వగుణం పెంపొందించబడుతూ ఉంటుంది. ఎందుకు? బై నేచరే మనకు ఉంది, సత్వగుణం ఉంది. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయక, దాని మీద అధ్యయనం చేయక మాటికి రజోగుణం తమోగుణం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ గుణాల ప్రభావాన్ని నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా తగ్గించవచ్చు. ప్రమాదభరితమైన తమస్సుని రజస్సుతోనూ, చూడండి, ప్రమాదభరితమైన తమస్సు అంటే లీస్ట్ గుణం, దాన్ని దేనితోటంట? రజస్సుతోను సత్వంతోనూ తొలగించవచ్చు. రజస్సు యొక్క ప్రభావాన్ని సత్వంతోనూ, అది రజోగుణం ఉన్నవాళ్ళైతే సత్వగుణంతో, సత్వం యొక్క ప్రభావాన్ని శుద్ధ సత్వంతోనూ తొలగించుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సత్వగుణం కూడా మంచిది కాదు, అహంకారం క్రియేట్ చేసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? శుద్ధ సత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. శుద్ధ సత్వం అంటే ఇది ఇందాక మేము చెప్పాను కదా, భగవంతుని కృప వల్లే నేను ఇదంతా చేస్తున్నాను, నేను నిమిత్త మాత్రాలని, నాకు ఆ భగవంతుని కృప నా మీద ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నా అని ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకోవడం వల్ల అహంకారం అస్సలే రాదనమాట. దాన్నే సాత్విక అహంకారం అంటాం. అహంకారాలు కూడా భగవద్గీతలో 3 ఉన్నాయి కదా, తెలుసా? తామసిక అహంకారం, రాజసిక అహంకారం, సాత్విక అహంకారం, 3 ఉంటాయి ప్రతి వాళ్ళల్లో. ఆ అహంకారాలు 3 పెచ్చరిల్లకుండా ఉండాలంటే నేను ఒక పరికరాన్ని, ఆ భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను దానివల్లే చేయగలిగా ఒక మంచి పనైనా అని అనుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇది ఓవరాల్గా. ఈ రోజుకి చాలా ఎక్కువైంది, అప్పటికే చూడండి 10 మినిట్స్ వెళ్ళిపోయింది. ఊరికి ఇది ఒకటి ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. అకర్మణ్యతను అంటే సోమరితనాన్ని, జడత్వాన్ని అంటే తమస్సు, కర్మణ్యత రజస్సుతోనూ తొలగించగలం.
అంటే అకర్మణ్య, అంటే ఏ కర్మ చేయకుండా ఖాళీ కూర్చుంటారు చూడండి. అట్లాంటి వాళ్ళకి బెస్ట్ మంది అంటే పని, కర్మ చేస్తూ ఉండాలి. కర్మలు చేసే కొద్దీ యాక్టివ్నెస్ వస్తుంది వాళ్ళల్లో. కానీ తర్కంతో విచారణతో సత్వం కాదు. వీళ్ళకి లాజిక్లు పనికి రావు. ఎవరికి తమస్సులో ఉన్న వాళ్ళకి ఫస్ట్ యాక్టివిటీ ఇవ్వాలి, అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టి లాజికల్గా ఓ క్లాసులు బీకి నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎదుగుదలకి డ్యామేజ్ అవుతుంది, చాలా సూక్తులు చెప్తాం కదా, చెప్పినప్పుడు మోటివేట్ అవ్వరు వాళ్ళు. కారణం ఏంది? అసలు వాళ్ళు ముందు రజస్సులోకి రాలేదు. వాళ్ళు డైరెక్ట్ ఎక్కడో ఉన్నారు, తమస్సులో ఉన్నారు, అంటే లోయలో ఉన్నారు. ఆ లోయలో ఉన్న వాళ్ళపై కల్లా తీసుకెళ్లాలంటే ఎలా కుదురుతుంది? వాళ్ళకి శక్తి లేదు కదా. సో ముందు వాళ్ళని ఏం చేయాలి? శక్తివంతం చేయాలి. అంటే శారీరకంగా వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటే మనసు ఆలోచనలు తగ్గిపోతాయి, వ్యర్థమైన ఆలోచనలు లేకుండా కొంచెం మామూలుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి సత్వగుణం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది అంటే ఎక్కువ మంది చేసే తప్పు ఇది అన్నమాట. లేకపోతే డిప్రెషన్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మెడిటేషన్ చేయిస్తారు, అది కూడా చాలా తప్పు. వాళ్ళకి అసలు మెడిటేషన్ అనేది అసలు చాలా అది బ్యాడ్ అనమాట. సైలెంట్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళ చేత మెడిటేషన్స్ చేయించుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్లలో కూడా ఎవరైనా లో ఫీలింగ్ తోటి ఉన్నప్పుడు వాళ్ళకి వీలైతే కొంచెం చిన్న చిన్న పనులు అప్పచెప్పండి. అది ఆ పని చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఇష్టమైన పనులు అప్పచెప్పారు అనుకోండి, ఆలోచనలు తగ్గిపోతాయి, తెలియకుండా కొంచెం నార్మల్ అవుతూ ఉంటారు. అంతేగా తీసుకెళ్ళి మెడిటేషన్లో కూర్చోబెడితే ఇంకా డౌన్ వెళ్ళిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అందుకనే ఇది తీసుకుంటాం. ధన్యవాదాలు. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్. ఓ డీప్ బ్రీత్. ఓ డీప్ బ్రీత్. ఓ ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ముందు మీకు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చుకొని తర్వాత అందరికీ కూడా షేర్ చేయాలి. ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి, అది కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఆ తర్వాత నా చుట్టూరా ఉన్న అందరూ బాగుండాలి అనుకుంటూ, నేను నిమిత్త మాత్రాలని ఆ భగవంతుని కృప నా పైన ఉండబట్లే నేను ఈరోజు యోగం చేయగలిగాను అని ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇవన్నీ మనసులో అనుకోవాలి.